ఈ వీడియోలో నేను ఫోటోషాప్లో ఉన్న లేయర్స్ గురించి తెలియజేస్తూ ఉన్నాను. ఫోటోషాప్లో ఉన్న లేయర్ టెక్నాలజీని ఉపయోగించి మనం అద్భుతమైన ఇమేజ్లు పొందవచ్చు. ఫర్ సపోజ్ మనం ఉన్న ఫోటోకి ఒక కోట్ యాడ్ చేసుకోవచ్చు, లేదు మనం అక్కడ ఒక కొండ మీద ఉన్నట్టు, లేకపోతే ఒక మంచి లొకేషన్లో ఉన్నట్టు, లేదు మనం ఫ్లవర్స్ని ఇస్తూ ఉన్నట్టు రకరకాలైన ఇమేజెస్ని ఈ లేయర్లను ఉపయోగించి తయారు చేయవచ్చు. సో ఈ లేయర్ల గురించి బాగా తెలుసుకున్నట్లయితే మనం ఫోటోషాప్లో వర్క్ బాగా చేయగలుగుతాం. ఇక్కడ లేయర్ అనేది మెనూ బార్లో ఉన్న 4వ ట్యాబ్. ఇక్కడ మెనూ ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనం ఈ లేయర్కి సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ అన్నీ చేసుకోవచ్చు. లేదు ఇక్కడ ఉన్న లేయర్ ప్యాలెట్ను ఉపయోగించైనా మనం అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకు లేయర్ ప్యాలెట్ కనపడకపోతే విండోలోకి వెళ్ళి లేయర్స్ అని క్లిక్ చేయడం ద్వారా, లేకపోతే కీబోర్డ్ ద్వారా F7ని ప్రెస్ చేయడం ద్వారా ఈ లేయర్ ప్యాలెట్ని మనం పొందవచ్చు. ఫర్ సపోజ్ ఈ ఇమేజ్కి కేవలం ఒక లేయర్ మాత్రమే కనపడుతూ ఉంది. ఇక్కడ మనం స్పష్టంగా గమనించవచ్చు, ఈ లేయర్కి బ్యాక్గ్రౌండ్ అనే నేమ్ ఉంది. ఈ లేయర్ లాక్ చేయబడి ఉంది. ఈ లేయర్ లాక్ చేసినప్పుడు మనము ఈ లేయర్ యొక్క ఒపాసిటీని కానీ, ఫిల్ కానీ, ఈ ఆప్షన్స్ అన్నీ డల్గా ఉంటాయి. అంటే ఆ ఒపాసిటీని మార్చలేము, ఫిల్ని మార్చలేము, ఇలాంటివి అన్నమాట. మరి ఈ లాక్ని తీసేయాలి అంటే ఇక్కడ ఉన్న లాక్ ఐకాన్ మీద డబుల్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. డబుల్ క్లిక్ చేసినప్పుడు న్యూ లేయర్ అనే ఒక బాక్స్ కనపడుతుంది. ఇక్కడ ఈ లేయర్కి ఒక పేరు పెట్టాలి అనుకుంటే మనం పెట్టవచ్చు. డిఫాల్ట్గా లేయర్ 0 అని ఉంటుంది. సరే, నేను ఓకే క్లిక్ చేశాను. ఇప్పుడు ఈ లేయర్ యొక్క పేరు బ్యాక్గ్రౌండ్ నుంచి లేయర్ 0కి వెళ్ళిపోయింది, మరియు ఇక్కడ ఉన్న లాక్ ఐకాన్ కనపడడం లేదు. ఇప్పుడు ఈ ఇమేజ్ని మనం ఒపాసిటీ చేంజ్ చేయవచ్చు. ఇక్కడ ఒపాసిటీ 100% ఉంది. ఇక్కడ ఉన్న బార్ను మనం డ్రాగ్ చేయడం ద్వారా ఈ పిక్చర్ యొక్క తీవ్రతని మనం చూడవచ్చు. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు 15%తో చూస్తున్నాను. ఈ పిక్చర్ అసలుకి కనపరాలేదు. 33తో కొద్దిగా కనపడుతుంది. 66తో ఇంకా కొద్దిగా కనపడుతుంది. మనం 100% ఉంచినట్లయితే మనం పూర్తిగా చూడగలుగుతూ ఉన్నాం. అంటే బ్యాక్ సైడ్ ఉన్న బ్యాక్గ్రౌండ్ కనపడుతుంది, ఈ లేయరు లైట్గా కనపడుతుంది అన్నమాట. ఇప్పుడు పూర్తిగా ఈ లేయర్ కనపడలేదు. మళ్ళీ నేను 100% క్లిక్ చేసినప్పుడు ఈ ఇమేజ్ మాత్రమే కనపడుతుంది, బ్యాక్గ్రౌండ్ కనపడలేదు. అదేవిధంగా ఫిల్ ఆప్షన్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఇంతకుముందు చూపించినట్లే బ్యాక్గ్రౌండ్ మాత్రమే కనపడుతుంది, ఈ ఇమేజ్ కనపడలేదు. అదేవిధంగా ఇక్కడ మనం లాక్ క్లిక్ చేసినప్పుడు ఈ లేయర్ లాక్ అయిపోయింది. మళ్ళీ మనం ఎటువంటి ఒపాసిటీ కానీ, ఫిల్ కానీ, లేకపోతే రీసైజ్ ఆప్షన్స్ కానీ చేసే అవకాశము ఉండదు. ఇప్పుడు ఈ లేయర్కి గల పేరు లేయర్ 0. ఇప్పుడు ఈ లేయర్కి పేరు మార్చాలి అనుకుంటే మనం ఈ లేయర్ 0 ఎక్కడైతే ఆ లేయర్కి పేరు ఉంటుందో దాని మీద డబుల్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనం నేమ్ చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. ఫర్ సపోజ్ ఈ లేయర్కి భరత్ అని టైప్ చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు ఈ లేయర్ యొక్క నేమ్ మనం భరత్ అని మార్చేసాం. అదేవిధంగా ఇక్కడ లేయర్ వచ్చేసి లాక్ చేయబడి ఉంది కాబట్టి మనం ఇలాంటి ఆప్షన్లు మనం పొందే అవకాశం లేదు. సో ఈ లేయర్ మీద మళ్ళీ అన్లాక్ చేసినప్పుడు మనం ఈ ఆప్షన్స్ పొందే అవకాశము ఉంటుంది. ఇవన్నీ లేయర్ యొక్క ప్రాపర్టీస్. మన టెక్స్ట్ ఇమేజెస్కి, టెక్స్ట్కి ఆప్షన్స్ చాలా ఉపయోగపడతాయి, టెక్స్ట్ లేయర్స్కి. అదేవిధంగా ఇది లేయర్ మాస్క్ ఉపయోగించడానికి ఉపయోగపడుతుంది. ఇది క్రియేట్ ఏ న్యూ సెట్, కొన్ని లేయర్ల సముదాయం క్రియేట్ చేసేదానికి ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడ
లెవెల్స్, కర్వ్స్ అని అడ్జస్ట్మెంట్స్ను చేసేదానికి ఇది ఉపయోగపడుతుంది. ఫర్ సపోజ్ ఇక్కడ బ్రైట్నెస్ పెంచుకోవడము, లెవెల్స్ చేంజ్ చేసుకోవడము, ఇమేజ్ డార్క్ మార్చడము లాంటి ఆప్షన్స్ ఇక్కడ నుంచి ఉపయోగించుకోవచ్చు. లేదా ఇమేజ్ నుంచి అడ్జస్ట్మెంట్స్లో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ని మనము ఇక్కడ ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ దాదాపుగా ఇక్కడ ఉంటాయి. ఇమేజెస్లో అడ్జస్ట్మెంట్స్లోనే ఆప్షన్స్ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ క్రియేట్ ఎ న్యూ లేయర్, ఇంకొక లేయర్ మనం కొత్తగా క్రియేట్ చేయాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయవచ్చు. ఫర్ సపోజ్ ఇంతకుముందు ఒక లేయర్ ఉండింది, ఇప్పుడు ఇంకొక లేయర్ని మనం క్లిక్ చేసాము. ఇప్పుడు మొత్తం మనం చూడొచ్చు, ఇక్కడ లేయర్ ప్యాలెట్లో 2 లేయర్లు ఉన్నాయి. ఒకటి భరత్ అనే లేయరు, ఇంకొకటి లేయర్ 1 అనేది. అదేవిధంగా ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది. మనం ఒక లేయర్ని డిలీట్ చేయాలి అనుకుంటే ఆ లేయర్ని మనం ఇక్కడ నుంచి తొలగించేయవచ్చు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా క్లిక్ చేసి ఈ విధంగానైనా తొలగించవచ్చు, లేదా మౌస్తో రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ లేయర్ అని డిలీట్ చేయవచ్చు. ఫర్ సపోజ్ ఒకటే లేయరు 2 ఉండాలి అనుకుంటే మనం ఏ లేయర్ అయితే డబుల్ ఉండాలనో ఆ లేయర్ మీద డబుల్ క్లిక్ ఇచ్చేసి డూప్లికేట్ లేయర్ క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు భరత్ అనే లేయర్కి ఇంకొక కాపీ కూడా ఉంటుంది. అది కొత్త లేయర్గా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనం చూడొచ్చు భరత్ కాపీ. ఫర్ సపోజ్ ఇక్కడ ఉన్న ఒక లేయర్ని నేను ఆఫ్ చేసినట్లయితే మనకి ఇంకొక లేయర్ కనపడుతుంది. ఈ లేయర్ని ఆఫ్ చేసినట్లయితే మనకు ఎంటీ ఇమేజ్ కనపడుతుంది. ఇక్కడ మనం లేయర్ని చూడాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ లేయర్ని చూడకూడదు, ఆ లేయర్ ఉండకూడదు అనుకుంటే ఈ విధంగా మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కువ లేయర్లు గల ఒక ఇమేజ్ని నేను ఇప్పుడు మీకు చూపబోతూ ఉన్నాను. సో మనం ఈ ఇమేజ్ని చూసినట్లయితే ఇక్కడ ఒక కొలను ఉన్నట్లు, అందులో తామర ఆకులు, తామర పువ్వులు ఉన్నట్టు, ఆ తామర కొలను మీదకి ఒక చెట్టు కొమ్మ వాలినట్లు, ఆ చెట్టు కొమ్మ మీద ఒక పాము ఉన్నట్లు, వెనకల చెట్లు ఉన్నట్టు, ఇక్కడంతా గడ్డి ఉన్నట్లు, దాని కింద వాటర్ ఉన్నట్లు మనకు కనపడుతుంది. కానీ ఇదంతా ఒకటే ఇమేజ్ కాదు, ఇవన్నీ డిఫరెంట్ లేయర్స్. ఫర్ సపోజ్ నేను ఇక్కడ మనం దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చెట్టు కొమ్మని సెలెక్ట్ చేసుకున్నాను, ఒక లేయర్ని, దాన్ని మూవ్ చేసినట్లయితే చెట్టు కొమ్మ మనకి కదులుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న తామర పువ్వును చూసినట్లయితే ఈ తామర పువ్వు కూడా మనం ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటే అక్కడికి తీసుకెళ్ళచ్చు. అదేవిధంగా ఇక్కడ ఉన్న తామర ఆకులు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న చెట్టు కొమ్మని కానీ, ఇక్కడ ఉన్న చెట్టుని కానీ, ఇవన్నీ వేరు లేయర్ల సముదాయం అన్నమాట. ఇవన్నీ చూసేందుకు మనకి ఒకటే లేయర్గానే కనపడుతుంది. ఫర్ సపోజ్ నేను ఈ చెట్టు కొమ్మని చూపకూడదు అనుకుంటే, కనిపించకూడదు అనుకుంటే ఇక్కడ ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేస్తే చెట్టు కొమ్మ కనపరాదు. అదేవిధంగా ఈ తామర పువ్వుని దాచేయాలి అనుకుంటే ఈ విధంగా క్లిక్ చేస్తే ఆ తామర పువ్వు వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఈ చెట్టు కొమ్మని కనపరాకోకుండా చేయాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే చెట్టు కొమ్మ వెళ్ళిపోతుంది. అదేవిధంగా మళ్ళీ మనం ఆ చెట్టు కొమ్మ మీద అదే లేయర్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ చెట్టు కొమ్మ మళ్ళీ మనకి కనపడుతుంది. ఇక్కడ ఒక చూస్తూ ఉన్నాం, ఈ లేయరు 36 అనే లేయరు హైడ్ చేయబడింది. ఇప్పుడు క్లిక్ చేస్తే మళ్ళీ కనపడుతుంది. ఇక్కడ ఉన్న 39వ లేయరు చెట్టు, దీనికి ఇది ఇప్పుడు హైడ్ చేయబడింది కాబట్టి దీన్ని మళ్ళీ నేను క్లిక్ చేస్తూ ఉన్నాను. ఫర్ సపోజ్ ఇక్కడ 39 అంటే ఆ లేయర్లో ఏముందో మనకి అర్థం కాదు. సో నేను 39కి రీనేమ్ చేసి దాన్ని ట్రీ అని టైప్ చేయాలి అనుకుంటున్నాను. సో ఆ లేయర్కి కొత్త పేరుగా పెట్టేది ట్రీ అన్నమాట. TRE అని టైప్ చేస్తే
మనం ఇప్పుడు ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఈ లేయర్లో ట్రీ ఉందని. మరికొన్ని విషయాలతో ఫోటోషాప్లో ఉన్న లేయర్ బేసిక్స్ని మరి ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను.